ఉచిత కరెంటు గృహజ్యోతి ముచ్చట్లు ఏడికి పోయినాయో కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మాత్రం జనాలకు ఫ్రీగా 440 వోల్ట్ల కరెంటు షాక్ ఇస్తుర్రులా. ఒక చిన్న రేకులిల్లు లోపల చూస్తే గింత వెలుతురు కొరకు ఒక్క బల్బు తప్ప పెద్దగా ఏముండయి, కానీ కరెంటు బిల్లు అయితే వేలల్లత్తంది. కొందరికి పుక్కట్లు వచ్చినా ఇంకిందరికి తడిసి మోపడవుతుందట. మరి గాకాతెందో కూడా చూడాలి కదా. ఒక ఇల్లుకు 25,027 రూపాయల బిల్లు వచ్చింది. అది సూత రేకులిల్లుకు. పాపం ఆ ఇంట్లుండే సామయాదగిరి రెడ్డికి గీ బిల్లు చూసి గుండాగినంత పనైంది. నెలకు 100-200 బిల్లు కట్టడానికి ఒకటే పారి గింత పెద్ద బిల్లు పంపితే వాళ్ళు ఇల్లు అమ్ముకో అన్నా లేకపోతే కరెంటు దిగులు పట్టుకొని సావన్నా అని అడగబట్టే జనాలు. నార్కట్పల్లి మండలం మాధవ్ ఎడిపెల్లి అనే ఊళ్ళుండే సామలింగయ్య పేరిట ఒక కరెంటు కనెక్షన్ ఉందట. పాప మా అవ్వ చనిపోయి 3 ఏండ్లు అయిందట. అయినా గాని ఆమె కొడుకు యాదగిరి రెడ్డి పాపం అవ్వ చనిపోయిన సూత 3 ఏండ్ల సంధి గిట్లనే మంచిగా బుద్ధిమంతుని లెక్క సర్కారుకు పైసలు ఎగ్గొట్టకుండా ప్రతి నెల బిల్లు కడుతుండట. ఈ కనెక్షన్కు ప్రతి నెల 100 రూపాయలు లేకపోతే 200 రూపాయలు బిల్లు వస్తుంది. కానీ గిన్నెలు వచ్చిన బిల్లు కాగితం చూసి ఆ ఇంటోళ్ళంతా నెట్టి పట్టుకుంటుర్రు. ఒక్క పారి 25,027 రూపాయల బిల్లు వేసి చేతులు పెట్టిరు కరెంటు పొరగాన్లు. గిది చూసి ఊర్ల జనాలు కూడా అరే అవ్వ చనిపోయినాకేమన్నా మీదికేం చేసి పడుతుంది అయింది అని ముక్కున ఏలేసుకోవట్టే. ఈ కామెడీ ఏందంటే ఆ ఇల్లు చూస్తే చిన్న రేకులిల్లులా. ఇంట్లో పెద్ద పెద్ద ఏసీలు లేవు, గిటార్ వాయించే మిషన్లు లేవు, పోనీ కనీసం ఫ్రిడ్జ్ సుతలేదు. కానీ ఏకంగా గినెల 2,617 యూనిట్ల కరెంటు వాడినట్టు చూపిర్రు. ఒక పెద్ద ఫ్యాక్టరీలో వాడే కరెంటును తెచ్చి గీ చిన్న రేకులింటి మీటర్లో ఎక్కించినట్టుర్రు. యాదగిరి రెడ్డేమో అయ్యో మా ఇంట్లో గిన్ని యూనిట్లు కాలేదు, జరాచి సుడురి సార్లు అని మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరట. రీడింగ్ తీసేటోడు ఏ కళ్ళు దుఃఖంలో కూర్చొని గీ నెంబర్ నొక్కిండో లేక కండ్లు కానరాక గిట్లా రాసిండో అని ఊరోళ్ళంతా పచ్చి బూతులు తిట్టబట్టే. ఇక ఆఖరికి ముచ్చటేందంటే గింత పెద్ద పొరపాటు కండ్ల ముందే కనిపిస్తున్నా మన కరెంటు శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు గమ్మున కూసుర్రు. ఇక యాదగిరి రెడ్డి అయ్యా జర మీటర్ రీడింగ్ను మళ్ళా చూడుర్రి, ఏమైనా తప్పుంటే దిద్దుర్రి, లేకపోతే నేను గీ ఇల్లే అమ్మాలి ఆ కరెంటు బిల్లు కట్టుకుంటుందని ఆఫీస్లో చుట్టూ తిరుగుతుండట. మరి 25,000 అంటే ముచ్చట్నా? సర్కారేమో ఉచిత కరెంట్ ఇస్తున్నాం అందరు సంతోషంగా ఉండురని ప్రచారాలు చేసుకోవట్టే. కొందరికి ఉన్నా కూడా ఇంకిందరు వేలకు కట్టే కాలం వచ్చే గిట్లా. ఈ కింది స్థాయి స్టాఫ్ వాళ్ళు చేయబట్టి ఇష్టం వచ్చినట్టు బిల్లులు వేసి జనాల రక్తం దాగే వరకు సర్కారునేం పాడుగాదా? ఇకనన్నా అధికారులు నిద్రమా తిడిచి గీ నార్కెట్పల్లి రేకులింటి కరెంటు బిల్లును సరిచేయకపోతే జనాలు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేత్తరు కావచ్చు పో మరి.